సహాయం కాదు, మాకు ఆపద కలిగింది, మేము వెళ్ళేది దేవుని మందిరం కట్టడానికి, మేము వెళ్ళేది దేవుని పనికి, మేము వెళ్ళేది దేవుడు మాకు ఇచ్చిన ప్రాంతాన్ని బాగు చేసుకోవటానికి. అయితే ఇప్పుడు మాకు సహాయం కూడా ఎవరు చేయాలి? మా దేవుడే మాకు సహాయము చేయాలి. ఇప్పుడు ఆ రాజుకు మనవి చేసి ఆయన సహాయం కోరుకోవటానికి, మనుషులు సహాయం కోరుకోవటానికి సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. మరి ఉపవాస దినాల్లో దేవుని వేడుకోవటానికి బదులుగా మనుషులను వేడుకుంటున్నామా? లేకపోతే గుర్రాలని రథాలని అన్నట్టుగా ఇంకేదైనా చూసుకొని మనం కోరుకుంటున్నామా? కాదట. ఎజ్రా దినాలలో ఆయన ప్రయాణం సఫలం అవటానికి, దేవుడు ఆయనను సఫలకరమైన దీవెనలతో నింపటానికి, దేవుడు తన ఆలయంలో తన పిల్లలు చేరి ఆరాధించటానికి, ప్రతిష్ఠించుకోవటానికి కారణం ఏంటనంటే, ఆయన తలపెట్టిన ప్రయాణం సఫలం కావటానికి గల కారణం ఏంటనంటే, వారు దేవుని సన్నిధిలో మొదటిగా దుఃఖపరుచుకొని దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. ఏం చేశారండి వారు?